నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. మొదలైన సార్వత్రిక సంరంభం. ఇక సమరానికి పార్టీలు సిద్ధం. ఓవైపు అభ్యర్థుల వేట, మరోవైపు పార్టీల ఓట్లాట. ఈసారి ఎన్నికలకు టెక్ నగిషీలు, నేతలకు తప్పని చిక్కులు. ఈసీ కోడింగ్. ఇదే వాల్ట్ బిగ్ బ్యానర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు ఈసీ నగారా మోగించింది. అత్యంత వేగంగా ఎన్నికలు ముగించడానికే మొగ్గు చూపించిన ఎన్నికల సంఘం తొలి విడత పోలింగ్ తేదీకి కేవలం నెల రోజుల ముందు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలను షాక్కు గురిచేసింది. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తిగా ప్రచారానికి మిగిలింది కేవలం 2 వారాలే కావడంతో రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మండు వేసవిలో రాజుకున్న ఎన్నికల వేడి. 17వ లోక్సభ ఎన్నికలకు మోగిన నగారా. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 7 దశల్లో పోలింగ్. ఈసారి అమల్లోకి కఠిన నిబంధనలు. సమయం లేకపోవడంతో ఆందోళనలో పార్టీలు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. మార్చి 18 నుంచి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సునీల్ అరోరా తెలియజేశారు. తొలి దశలో ఏపీ, తెలంగాణతో సహా మరో 22 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 18న జరిగే రెండో దశలో కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న జరిగే మూడో దశలో అసోం, ఛత్తీస్గఢ్లలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 29న జరిగే 4వ దశ ఎన్నికల్లో జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పోలింగ్ తంతు ముగుస్తుంది. మే 6న 5వ దశలో జమ్మూ కాశ్మీర్, మే 12న 6వ దశలో బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మే 19న జరిగే 7వ దశలో బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. Phase 1. Before that, I would like to inform all of you that this time instead of 9 phases, we have 7 phases of election. Phase 1. Date of issue of gazette notification. Notification होने के gazette notification होने का दिन 18/3/2019 मंडे. लास्ट डेट ऑफ नॉमिनेशन, आखिरी तारीख नॉमिनेशन की 25/3/2019 मंडे. लास्ट डेट ऑफ नॉमिनेशंस 25 मार्च 2019 मंडे. डेट फॉर स्क्रूटनी ऑफ नॉमिनेशंस 26 मार्च 2019 ट्यूसडे. लास्ट डेट फॉर विड्रॉल ऑफ कैंडिडेचर 28 मार्च थर्सडे. Date of poll first phase 11th April Thursday. Date of counting 23rd May 2019. Or date before election shall be completed 27th May 2019. ఇక 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల పోలింగ్ తొలి దశలోనే ముగుస్తుంది. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుంది. అయితే ఒడిశా అసెంబ్లీకి మాత్రం 4 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11, 18, 22, 29 తేదీల్లో జరిగి తొలి 4 విడతల్లో లోక్సభ స్థానాలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి సైతం పోలింగ్ జరుగుతుంది. The Commission has also taken into account the fact that the tenure of legislative assemblies of states of Andhra Pradesh, Arunachal, Odisha and Sikkim will expire on Andhra 18 June, Arunachal 1st June, Odisha 11 June, Sikkim 27th May. After taking into account all these relevant factors, the Commission has decided to hold elections for these legislative assemblies for these 4 states simultaneously with the general elections to the 17th Lok Sabha. Elections to the different assembly constituencies in these states will follow the same schedule as for the corresponding parliamentary constituencies of which these are relevant assembly segments.
ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని సీఈసీ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించామన్నారు. చీఫ్ సెక్రటరీ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించామని తెలిపారు. పండుగలు, పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్ రూపొందించామన్నారు. While finalizing poll dates, examination schedules of various state boards, CBSE, other relevant factors like various festivals, including festivals which have religious kind of bindings, for example, when people are fasting, etc. Harvest season in certain parts of the country, as well as the inputs obtained from the weather department, are also adequately factored in. In fact, behind the scenes, I would like to tell you that our colleagues, the senior deputy commissioner and all his colleagues, they have been slogging for maybe months together to work out all these things. They do every time. They have done this time also. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఆయన దేశవ్యాప్తంగా 90 కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో తొలిసారి ఓటు వేసేవారు 1.5 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 99.36% మందికి ఓటర్ల గుర్తింపు కార్డులు ఉన్నాయని, ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని, ఫోటో, ఓటర్ స్లిప్ను గుర్తింపు కార్డుగా పరిగణించబోమని అరోరా స్పష్టం చేశారు. ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల అభ్యర్థుల సోషల్ మీడియా ప్రకటనలకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని, సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కాకుండా గట్టి చర్యలు చేపట్టామని చెప్పారు. There are approximately 10 lakh polling stations this year as compared to 9 lakh in 2014, an increase of 10.1%. Why I have used the word approximately is that in some special circumstances, for example, exigencies of weather, snowfall, etc., with the permission of the Commission, a new or auxiliary polling station can be opened even at the last minute. The electoral rolls have been revised with reference to 1/1/2019 as qualifying date. Process of continuous updation shall continue till the last date of filing nominations. Total electorate in the final published roll would be in the vicinity of 900 million compared to 814.5 in 2014. This marks an increase of 84.3 million voters since 2014. There are 15 million voters in the age group of 18 to 19. 38,325 third gender others. 71,735 overseas electors. Service electors more than 1.6 million. 99.36 electors have EPIC cards. 23 states and UTs have 100% EPIC coverage. However, we would like to make it clear that photo voter slip issued at the last minute shall be used for guidance, but not as the proof of identity. But there are 11 other options which can be used to cast your vote, provided, of course, the name is on the electoral roll. ఈసారి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ 2009, 2014 కంటే ఆలస్యంగా వెలువడింది. 2009లో మార్చి 2న, 2014లో మార్చి 5న విడుదలయ్యింది. మునుపటి లోక్సభ గడువు మే 31 వరకు ఉండగా ఈ లోక్సభకు జూన్ 3 వరకు గడువు ఉండటం వల్లే షెడ్యూల్ ఆలస్యంగా విడుదల చేసినట్లు ఈసీ తెలిపింది. 2009లో 5 దశల్లో, 2014లో 9 దశల్లో ఎన్నికలు జరగ్గా ఈసారి వాటిని 7 దశలకు పరిమితం చేశారు. బిగ్ బ్యానర్లో షార్ట్ బ్రేక్ మాత్రం సమయం ఇవ్వకుండా ట్విస్ట్ ఇచ్చిన ఈసీ మిగతా విషయాల్లోనూ పార్టీలకు చుక్కలు చూపించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచారంపై విధించిన ఆంక్షలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మరోవైపు నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈసారి కఠిన నిబంధనలు అమలు చేయబోతోంది కేంద్ర ఎన్నికల కమిషన్. అంతేకాదు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకోబోతున్న కొన్ని అంశాలు ఆసక్తికరంగా మారాయి.
ఈసారి ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి దశ ఎన్నికలనే తీసుకుంటే ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రానికే ప్రచార గడువు ముగుస్తుంది. అంటే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్, ప్రచారం ఇదంతా కేవలం నెల రోజుల్లో పూర్తి కావాలి. అంటే అభ్యర్థులు ఇక ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. మరోవైపు పోలింగ్ ముగిశాక ఫలితాల కోసం 42 రోజుల పాటు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే. అభ్యర్థులు, పార్టీలకు ఇది క్షణం ఒక యుగంలో మారుతోంది. ఓటింగ్కు ఫలితాల వెల్లడికి మధ్య మిగిలిన సంధికాలం ఓ చిత్రమైన సమస్య అని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఇప్పటిదాకా ఫలితాల కోసం ఇంత సుదీర్ఘంగా నిరీక్షించిన దాఖలాలు లేవు. ఈ సమయాన్ని బెట్టింగ్ రాయుళ్లు బాగా సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 11వ తేదీతోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 2.5 నెలలు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది. గతంతో పోలిస్తే పోలింగ్ 9 నుంచి 7 విడతలకు తగ్గినప్పటికీ ఎన్నికల కోడ్ కాలం, ఫలితాల కోసం నిరీక్షణ సమయం పెరిగాయి. 2014 మార్చిలో షెడ్యూల్ విడుదల చేసి 9 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. 7, 8వ విడతల్లో ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభకు తొలి విడతలోనే 2 దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్కు, ఓట్ల లెక్కింపుకు మధ్య 30 రోజుల విరామం ఉంది. 2004లో 4వ విడత కింద ఒకేసారి రాష్ట్రమంతా ఎన్నికలు జరిపారు. అప్పుడు 18 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం పోలింగ్ తక్కువ సమయం ఉండడం, పార్టీలు, అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. తక్కువ సమయం ఉండడంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే 110 మంది అభ్యర్థులను ఆయన ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 150 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. నోటిఫికేషన్ విడుదలైన 2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వామపక్షాలతో కలిసి బరిలోకి దిగనున్నారు. ఆయన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. చివరిగా ఖరారయ్యే అభ్యర్థులకు ప్రచారానికి ఎక్కువ సమయం కూడా లేకపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ 175 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా అభ్యర్థులు ఖరారు కాలేదు. నామినేషన్ల గడువుకు కూడా ఇక వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారానికి 15-20 రోజులకు మించి సమయం లేకపోవడంతో ఏపీ నేతలకు ఎన్నికల కమిషన్ చుక్కలు చూపించినట్లయింది. ఇదిలా ఉంటే ఈసారి ఈసీ విధించిన ఆంక్షలు అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రచారంపై ఈసీ కఠినమైన నిబంధన ప్రకటించింది. దేశంలో ఏ మూలలో ఎక్కడ ఏం జరిగినా ముందు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోతుంది. అలాంటి సోషల్ మీడియాపై ఎన్నికల వేళ గట్టి చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైంది. సోషల్ మీడియాపై కూడా గట్టి నిఘా పెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారం, ప్రకటనలు ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని భారత ఎన్నికల సంఘం ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేప్పుడే తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఈసీకి అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. సామాజిక మాధ్యమాలను ఎలక్ట్రానిక్ మీడియాగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆయా మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికేషన్ తప్పనిసరి. సోషల్ మీడియా ప్రకటనలపై వెచ్చించే మొత్తాన్ని కూడా ఎన్నికల ఖర్చుగా చూపాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే ఛార్జీలు, ప్రకటనల తయారీదారుల బిల్లులు, వెబ్సైట్లలో యాడ్స్కు చెల్లించే మొత్తం, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే ఆపరేటర్ల వేతనాలు, ఇలా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలకు సంబంధించిన ఖర్చును కూడా ఈసీకి తెలియజేయాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిపై అందే ఫిర్యాదులను పరిశీలించేందుకు ఫేస్బుక్, గూగుల్ ప్రత్యేకంగా గ్రీవెన్స్ అధికారిని నియమించాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆన్లైన్లో రాజకీయ పార్టీల ప్రకటనలు, ప్రచారంపై పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల సరళి, ఫలితాలపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, అతిగా స్పందించే ధోరణి పట్ల సిఈసి ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు జరగకుండా జనం సంయమనం పాటించాలని సూచించారు. To keep a check on election violations and menace of fake news and hate speech during the election period, social media platforms have told us that they have appointed dedicated grievance officers to take necessary and prompt action against the contents published on their platforms. Social media platforms have committed to take action on any content reported by designated officers of ECI also, which violates various electoral laws. Internet and Mobile Association of India, in consultation with ECI, is formulating a set of code of ethics for intermediary online platforms. This is a work in progress. సోషల్ మీడియా పైనే కాదు, ప్రచారం విషయంలో కూడా కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఈసీ సిద్ధమైంది. ముఖ్యంగా సైనికుల త్యాగాలను రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వినియోగించుకుంటే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది.
దేశం కోసం త్యాగాలు చేసే సైనికుల ఫోటోలను, ఘటనలను వచ్చే సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వినియోగించుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక రాజకీయ పార్టీల విమర్శలు, సామాజిక మాధ్యమాల హోరు పతాక స్థాయికి చేరిన తరుణంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు మహాసంగ్రామాన్ని తలపించబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, సిపిఐలు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒక అడుగు ముందుకేశాయి. పాలక ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో సర్దుబాట్లు పూర్తి చేసుకుని కథన రంగంలోకి దూకడానికి సిద్ధమైంది. 3-4 ప్రాంతీయ పార్టీలు మినహాయించి దేశంలోని మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు బీజేపీయేతర కూటములుగా ఏర్పడి ఎన్నికల సమరాంగణంలోకి దూకుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇక రాజకీయ దిగ్గజాలు వాజ్పేయి, కరుణానిధి, జయలలిత వంటి వారు భౌతికంగా లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో వారి ప్రభావం ఆయా పార్టీలు, రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ వయోభారం రీత్యా ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నట్టు ఊహాగానాలు. అదే నిజమైతే ఆయన బరిలో లేకుండా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తలపడటం ఇదే మొదటిసారి అవుతుంది. 17వ లోక్సభ ఎన్నికల ప్రక్రియ మరో వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సమరానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. గెలుపోటములపై ఇప్పటి నుంచే అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో అధికార పీఠం ఎవరిని వరించనుంది, ఏ అంశాలు ఓటర్లపై ప్రభావం చూపనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద ఫిబ్రవరి 14వ తేదీన చోటు చేసుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద దాడులు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై కొన్ని రాజకీయ పార్టీలు సందేహాలు లేవనెత్తాయి. దేశంలో ఎన్నికలకు ముందే ఇలాంటి దాడులు కానీ, పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం కానీ ఎందుకు ఏర్పడుతోందంటూ బాహాటంగానే ప్రశ్నించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికే పాకిస్తాన్పై యుద్ధానికి కాలు దువ్వుతోందంటూ విమర్శించిన నాయకులకు కొదవలేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం వంటి విషయాలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజంగానే ఓటర్లను ప్రభావితం చేస్తాయా, గెలుపోటములను ప్రభావం చూపుతాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అలాంటి ఛాన్సే లేదనే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదంపై పోరు అనేది ఎన్నికల్లో ఓ అంశం మాత్రమేనని, దేశీయంగా నెలకొన్న అనేక సమస్యలు ఓటర్లపై ప్రభావాన్ని చూపుతాయని స్పష్టమైంది. ఓ జాతీయ ఛానల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో 24 రాష్ట్రాల్లో 10,428 మంది ప్రజలతో టెలిఫోన్ ద్వారా సర్వే జరిగింది. ఈ సర్వేలో ఉగ్రవాదం, పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం కంటే ఉపాధి అవకాశాలే ఓటర్లపై ప్రభావం చూపుతాయని తేలింది. ఉగ్రవాదంపై పోరును అడ్డుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని వెల్లడైంది. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరును కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ సమర్థిస్తున్నారు, బీజేపీకి అండగా నిలుస్తున్నారు. అయితే తమకు మెరుగైన ఉపాధి అవకాశాలు చూపించగలిగే రాజకీయ పార్టీలకే అందలం ఎక్కిస్తామని యువత చెబుతోంది. నిరుద్యోగ సమస్య ఉగ్రవాదం కంటే భయంకరమైనదనే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఉపాధి అనే అంశమే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారుతుందంటున్నారు. ఇలా అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 36% ఉంది. ఉగ్రవాదంపై పోరాటం బీజేపీని మరోసారి అందలం ఎక్కిస్తుందని భావిస్తున్నారు 23% మంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇటీవలే విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగింది. 2018 ఫిబ్రవరి నాటితో పోల్చుకుంటే 2019 ఫిబ్రవరి నాటికి 7.2% పెరుగుదల నమోదైంది. అదే 2016 సెప్టెంబర్ నాటి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే నిరుద్యోగ పెరుగుదల 5.9%. మరోవైపు రైతులు, రైతాంగ సమస్యలు కూడా ఈసారి ఎన్నికల్లో కీలకమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెను ప్రభావం చూపుతాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. రైతాంగ సమస్యలను పరిష్కరించే పార్టీకి ఓటు వేస్తామంటూ 22% మంది ప్రజలు చెబుతున్నారు. కోట్లాది మంది రైతులకు ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో పని చేయలేదంటున్నారు. అన్నం పెట్టే రైతులను రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగా భావిస్తున్నారని 22% మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అవినీతి, ధరల పెరుగుదల పెద్దగా ప్రభావాన్ని చూపనట్టే దేశంలో పాతుకుపోయిన అవినీతి అంశం ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోవచ్చని తెలుస్తోంది. అన్ని పార్టీల్లోనూ అవినీతి ఉందని, రాజకీయ నాయకుల్లో 95% మంది అవినీతి పరులున్నారని ప్రజల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో అవినీతి అంశం ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందని 12% మంది అభిప్రాయపడుతున్నారు. కాగా నిత్యావసర సరుకులు సహా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుదల విషయం రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తోందని చెబుతున్న వారి శాతం 7% మాత్రమే. ఇక పుల్వామా ఘటన తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులు విజయవంతమయ్యాయని మెజార్టీ ప్రజల అభిప్రాయం. బాలాకోట్ దాడులు విజయవంతం అయ్యాయని 94% మంది ప్రజలు భావిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో పాక్ సమర్థవంతంగా వ్యవహరించలేదని అంటున్నారు. పుల్వామా ఘటనతో ఇది మరోసారి బహిర్గతమైందంటున్నారు. ఆ దాడులు నామమాత్రమేనని 3% మంది ప్రజలు అభిప్రాయపడుతుండగా ఇది తమకు తెలియని విషయమని మిగిలిన 3% మంది వెల్లడించారు. ఇదిలా ఉంటే
బాలాకోట్ వైమానిక దాడులు విజయవంతం అయ్యాయని చెబుతున్న వారిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు 66% మంది అభిప్రాయపడుతుండగా దీనిపై నిర్ధారణకు రాలేమని చెబుతున్న వారి శాతం 26. వైమానిక దాడులు విజయవంతం అయినప్పటికీ ఉగ్రవాదులు హతమయ్యారా లేదా అనే అంశంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఒక్క ఉగ్రవాది కూడా హతం కాలేదని అంటోన్న వారి శాతం 8గా నమోదైంది. బాలాకోట్ వైమానిక దాడులు బీజేపీ ఘనతే అని చెబుతున్న వారి శాతం 55 కాగా 29% మంది ప్రజలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన చర్యల వల్లే పాకిస్తాన్ చెరలో చిక్కిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని 77% మంది ప్రజలు చెబుతున్నారు. ఈ విషయంలో 6% మంది మాత్రమే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను సమర్థిస్తున్నారు. పొరుగు దేశాల ఒత్తిళ్ల వల్లే పాకిస్తాన్ అభినందన్ను విడిచిపెట్టిందని అంటోన్న వారి శాతం 4. ఈ విషయంలో తామేమీ వ్యాఖ్యానించలేమని 13% అంటున్నారు. దీన్ని బట్టి ఉగ్రవాదం ఒక్కటే కాదు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నిత్యావసర సరుకుల ధరలు ఈసారి ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.